కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు హంద్రీనివా నుంచి ఎర్ర చెరువుకు నీళ్లు ఇస్తున్నారని కడప టీడీపీ అధ్యక్షుడు రెడ్డిపగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పులివెందుల ఎర్ర చెరువుకు కూడా నీళ్లు ఇవ్వలేక నల్లపురెడ్డి పల్లెకు వెళ్లి జలహారతి ఇచ్చారని ఆరోపించారు. హెరిటేజ్ సంస్థలో ₹20 అదనంగా అమ్ముతున్నారని చెప్తున్న మీకు 8 ఏళ్ల కిందటే చంద్రబాబు కుటుంబం ఆ సంస్థను అమ్మేశారనే విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. హంద్రీనివా నుంచి పులివెందల ఎర్ర చెరువుకు నీళ్లు వదులుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నల్లపురెడ్డిపల్లి అనే ఒక గ్రామానికి పోయి చెరువులో జలహారతి పడతాడు. నీ ప్రభుత్వంలో నీ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మీది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థ పాలనలో పులివెందలకు ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటున్న ఎర్ర చెరువుకి ఈరోజు నీళ్ళు ఇవ్వబోతున్నాం. ఎన్నికల్లో చెప్పిన హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు హెరిటేజ్ సంస్థలో ఉల్లి ₹20 ₹30 ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, హెరిటేజ్ సంస్థ అమ్మేసి 8 సంవత్సరాలు అయిందని చెప్పి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. భారతీయ సిమెంట్స్ మీదే. భారతీయ సిమెంట్స్ అన్నిటికంటే అధిక రేట్లకు అమ్ముతా ఉంది సిమెంట్. అందరూ ₹300 ₹310 సిమెంట్ అమ్ముతా ఉంటే మీ భారతీయ సిమెంట్స్ ₹350 అమ్ముతున్నావు. నువ్వేమన్నా ₹150 సిమెంట్ అమ్ముతున్నావు ఎక్కడన్నా? నీదే కదా సంస్థ నీది కాదని చెప్పగలవా?